వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్ర ప్రజలంతా ఎంతో ఆనందంగా జరుపుకునే పండుగ ఉగాది. ఈ ఉగాది పండుగ తెలుగు ప్రజలు ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. అయితే ఉగాది పండుగ ప్రతి సంవత్సరం చైత్రమాస శుక్లపక్షంలో పాడ్యమి రోజున ఉగాది పండుగను జరుపుకుంటారు. ఉగాది రోజు నుండే తెలుగువారికి నూతన సంవత్సరం మొదలవుతుంది. ఇది తెలుగువారి మొదటి పండుగ ఉగాది. ఈ రోజున కొత్త పనులు మొదలు పెడతారు. ఈరోజు పొద్దున్నే లేచి తలస్నానం చేసి కొత్త బట్టలు వేసుకొని ఉగాది పచ్చడితో పలు కొత్త పనులు ప్రారంభిస్తారు. షడ్రుచులతో కలిగి ఉన్న ఉగాది పచ్చడి ఉగాది పండుగకు ప్రత్యేకమైనది. ఉగాది రోజున ఉదయం తలస్నానం చేసి తరువాత కొత్త వస్త్రములను ధరించాలి. నూతన వస్త్రాలను ధరించడం అనే మాటలోనే ఒక ప్రత్యేకమైన అర్థం ఉంది. ఈ ఉగాది నాడు అంచు కరిగినటువంటి బట్టలను కట్టుకోవాలి. అంచు కరిగిన బట్ట కండము కానటువంటి బట్ట ఏదైతే ఉంటుందో అటువంటి బట్ట యందు సమస్త దేవతలందరూ కూడా ఆవహించి ఉంటారన్నది వేదవాక్కు. వేదవాక్యే ప్రమాణవాక్కు. ఏదైనా ఒక పని చేయాలి అంటే శాస్త్రాన్ని ప్రమాణం చేసుకొని చేయాలి. అలాగే కొత్త వస్త్రాలతో దేవునికి పూజ చేసుకోవడం చాలా మంచిది. అలాగే ఉగాది రోజున అందరూ పంచాంగ శ్రవణం చేస్తారు. ఉగాది పచ్చడి సేవించిన తరువాత కుల దేవతలకు భక్ష్యాలు చిత్రన్నం సమర్పించాలి. వేసవి తాపాన్ని ఉపశమించడానికి వడపప్పు పానకం కూడా స్వీకరించాలి. లక్ష్మీదేవి పూజ చేసి దానాలు చేయాలి. మీ శక్తి మేరకు దానాలు చేయవచ్చు. ఇలా మీరు చేయగలిగినంత దానం చేయడం వల్ల మీకు శుభం కలుగుతుంది. మీరు చేసే ఆ దానం మీకు ధన లాభాన్ని తెచ్చిపెడుతుంది. అంతేకాకుండా పుణ్యం కూడా లభిస్తుంది. ఇకపోతే ఉగాది పండుగ రోజున చేయకూడని పనులేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అందులో మొదటిది దక్షిణ ముఖాన్న కూర్చొని పంచాంగం శ్రవణం చేయకూడదు. ఉగాది రోజున ప్రశాంతంగా ఉంటూ ఎటువంటి గొడవలు పెట్టుకోకుండా పండగను సంతోషంగా జరుపుకోవాలి. అలాగే ఉగాది నాడు తప్పనిసరిగా నూతన వస్త్రాలు ధరించాలి. పాత వస్త్రములను ధరించకూడదు. మరో ముఖ్యమైన అంశం ఉగాది రోజున మాంసం తినకూడదు. అలాగే మద్యం కూడా సేవించకూడదు. తెలుగువారి మొదటి పండుగ అయిన ఉగాది నాడు ఇవన్నీ పాటిస్తే మీకు మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది. చూసారు కదండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్. If you like the video, please like us and subscribe Tollywood Nagar.